నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను నారాయణ రెడ్డి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా యువ క్రీడాకారులను ప్రతిభను వెలికి తీయవచ్చని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా చెరుకుమపాలెం నుంచి పెళ్లూరు బైపాస్ వరకు ఆడుదాం ఆంధ్ర ర్యాలీ నిర్వహించారు. వైసీపీ యువజన విద్యార్థి విభాగం ప్రకాశం జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మారథాన్ను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి, మేయర్ గంగాడ సుజాత, వైసీపీ యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. సైడ్ జరగాలి, ఎవరు కనపడలేదు అసలు. గ్రామ స్థాయి నుండి పట్టణ స్థాయి వరకు క్రీడాకారులు క్రీడలలో పాల్గొని వారి ప్రతిభను నిరూపించుకోవాలని ఎంపీ అన్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచిన వారికి మంచి గుర్తింపుతో పాటు రాష్ట్ర, జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనే అవకాశం కలుగుతుందన్నారు. క్రీడల వల్ల ఎంతో మంచి జరుగుతుందని, ఆరోగ్యంతో పాటు క్రీడాకారులకు మంచి గుర్తింపు లభిస్తుందని యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి అన్నారు. ప్రతి ఒక్కరూ క్రీడలలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైసీపీ యువజన విభాగం నాయకులు అమర్నాథ్ రెడ్డి, వెంకటాద్రి రెడ్డి, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ 4 నెలల కార్యక్రమం అనేది దిశ నిర్దేశం చేసిన తర్వాత ఆడుదాం ఆంధ్ర అనేది ఒక ఈవెంట్ను కూడా స్టార్ట్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా యువతని కూడా ప్రోత్సహించేదాని కొరకు గర్ల్స్ అండ్ బాయ్స్ ప్రతి ఒక్కరు కూడా వీటిల్లో పార్టిసిపేట్ చేసుకునే దానికి ఒక అవకాశం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం తరఫున, అంటే జనరల్గా మామూలు స్కూల్స్లో అన్ని ఈవెంట్స్ అనేది ప్రైవేట్గా కూడా జరుగుతుంటాయి, ఆ విధంగా కాకుండా ఒక మంచి కార్యక్రమం అనేది యూత్కి ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మీదుగా ఈరోజు ప్రకాశం జిల్లా ప్రెసిడెంట్ గారు జంక వెంకటరెడ్డి గారు, చైర్పర్సన్ గారు గంగాడ సుజాత గారు, యువ నాయకులు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటాద్రి రెడ్డి గారు, శ్రీకాంత్ రెడ్డి, యూత్ ప్రెసిడెంట్ అమర్నాథ్ రెడ్డి, స్టూడెంట్స్ అందరూ ఉత్సాహంగా ఈ కార్యక్రమంలో కూడా పాల్గొంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా కింద స్థాయి నుంచి, గ్రామ స్థాయి నుంచి రాష్ట్రము, ఆ తర్వాత దేశానికి కూడా ఆడే విధంగా కూడా మంచి తీర్చిదిద్దేటట్టు కోచెస్ను కూడా ఏర్పరిచి చాలా చక్కటి కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పరిచారు. కాబట్టి ఈరోజు ర్యాలీ కార్యక్రమంలో చెరుకుమపాలెంలో ఇవాళ మేయర్ గారు, కార్పొరేటర్గా కూడా ఉన్నారు. ఇక్కడ వారి ఆధ్వర్యంలో అందరూ కూడా యూత్ పార్టిసిపేట్ చేస్తున్నందుకు వారందరికీ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ ఈ క్రీడల్లో ప్రతి ఒక్కరు కూడా యూత్ కూడా పాల్గొనేదానికి ప్రయత్నం చేయండి అని కోరుకుంటూ మాగుంట కుటుంబం ద్వారా మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతూ ఏర్పాటు చేసిన ఆట ఆడుదామనే ఈ కార్యక్రమానికి ఈరోజు చెరుకుమపాలెంలో మన గౌరవనీయులు పార్లమెంటు సభ్యులు శ్రీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్న గారు, బాలినేని ప్రణీత్ అన్న గారు, మేయర్ గంగా సుజాతమ్మ గారు, యువత శ్రీకాంత్, అలాగే స్టూడెంట్ అమర్నాథ్ రెడ్డి, మిగిలిన యువకులు, విద్యార్థులు అందరితో కలిపి ఈరోజు యొక్క ప్రారంభం చేయడం చాలా సంతోషదాయకం.
మరి గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్నట్లుగా గ్రామ స్థాయి నుంచి ఇచ్చాపురం వరకు మన రాష్ట్రమంతా కూడా ఆట ఆడుదామని మరి ఈనాడు క్రీడాకారులను ప్రోత్సహించి అందరికీ కూడా తన ప్రావీణ్యం చూపటానికి ఇది ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన ఆడుదాం ఆంధ్ర అనే ఈ ప్రోగ్రామ్ లాంచ్కి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రోగ్రామ్ లాంచ్కి ఇవాళ మా ఎంపీ గారు ఆధ్వర్యంలో, అట్లాగే జిల్లా ప్రెసిడెంట్ జంకయ్య వెంకటరెడ్డి గారు, అట్లాగే మా ఒంగోలు మేయర్ గంగా సుజాత గారు వాళ్ళందరూ కలిసి ఈ ప్రోగ్రామ్ లాంచ్ రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే ఈ ప్రోగ్రామ్ అరేంజ్ చేసిన అమర్నాథ్ రెడ్డికి, వెంకటాద్రి రెడ్డికి, శ్రీకాంత్కి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను యాక్చువల్లీ ఒక స్పోర్ట్స్ లవర్ని. సో ఈ ప్రోగ్రామ్ ఎప్పుడో లాంచ్ చేయాలని అనుకున్నాను, ఎప్పుడో చేస్తుంటే ఇంకా బాగుండేది. కానీ ఇప్పుడు ఆలస్యం అవ్వలేదు. ప్రతి విలేజ్లో ప్రతి విలేజ్కి వెళ్తుంది. ప్రతి టీంకి కిట్స్ ఇస్తారు గవర్నమెంట్ తరఫున ఫ్రీగా. కిట్సే కాకుండా బట్టలు కూడా ఇస్తున్నారు. సో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఇది. విలేజ్ లెవెల్, రూట్ లెవెల్కి వెళ్తుంది. సో నా తరఫున కూడా చాలా టీమ్స్ ఆడతారు. సో ఈ ప్రామిస్ చేస్తున్నాను. నా తరఫున కూడా ఒక ప్రతి గేమ్లో 5 గేమ్స్ ఉన్నాయంటున్నారు, క్రికెట్, కబడ్డీ, ఖోఖో. సో మా తరఫున కూడా టీమ్స్ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్. యూత్కి ఇది మంచి ఛాన్సు, ప్రూవ్ చేసుకోండి. మీరు స్టేట్ వైడ్ రికగ్నిషన్ వస్తుంది. సో ఈ ప్రోగ్రామ్ బాగా సక్సెస్ అవ్వాలని ప్రతి ఒక్కరికి కూడా అవకాశం కల్పించాలని, ముఖ్యంగా గ్రామ స్థాయి నుంచి మరి మండల స్థాయి నుంచి నియోజకవర్గాల నుంచి అలాగే మరి స్టేట్ వైడ్గా మరి ప్రతి ఒక్కరు కూడా ఇందులో పార్టిసిపేట్ చేయాలి. ఎందుకంటే యూత్కి ఇది ఒక మంచి అవకాశం. ఎందుకంటే ప్రతి ఒక్క సచివాలయంలో కూడా మరి 3 కిట్లు కూడా ఇవ్వడం జరిగింది. గర్ల్స్కి 1, బాయ్స్కి 2. అంటే దాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలి, ప్రతి ఒక్కరు ఆడాలి. ఎందుకంటే మనము పూర్వకాలం నుండి కూడా చూసినట్లయితే బాగా అందరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా ఆటలు ఆడుకునేవాళ్ళం. కానీ ఈరోజు మరి టీవీలు అలాగే సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత అందరూ ఇంటికి అంకితం అయిపోతున్నారు. అట్లా కాకుండా ఈరోజు ఒక ఈవెంట్ లాగా ఇలా చేసినందువలన మరి గ్రామ ప్రజలందరిలోనే ఒక సుహృద్భావన అనేది కూడా ఏర్పడుతుంది. అలాగే ఆటల మీద కూడా ఇంట్రెస్ట్ కలుగుతుంది. మనకి శరీర దారుఢ్యానికి, మానసిక ఉల్లాసానికి, అలాగే మరి ప్రజలందరూ ఒకటే అని చెప్పడానికి కూడా ఈ ఆటలు ఎంతగానో ఉపయోగపడతాయి కనుక ఖచ్చితంగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడము చాలా సంతోషదగ్గ విషయము. ఎందుకంటే గ్రామాల్లో నుంచి పట్టణాల దాకా జగనన్న కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఫిట్నెస్, అందరూ ఫిట్గా ఉండాలి, హెల్త్ కాపాడుకోవాలనే కాన్సెప్ట్ తోటి ఈ యొక్క 5 గేమ్స్ సంబంధించి లాంచ్ చేయటము. ఈరోజు ఈ జిల్లా తరఫున విద్యార్థి విభాగము, స్టూడెంట్స్ విభాగము, అనుబంధ విభాగాలు అందరూ ఏకమై అందరి సహకారంతో ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ముందు అందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. ఆరోగ్యమే మహాభాగ్యం అనే సూత్రాన్ని పాటించి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర అని చెప్పి దాదాపు 145 కోట్ల రూపాయలు వ్యయంతో రాష్ట్ర వ్యాప్తంగా రేపు 26వ తారీఖు నుండి ఆడుదాం ఆంధ్ర అనే ప్రోగ్రాం స్టార్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర శాప్ చైర్మన్ ఆదేశాల మేరకు ఈరోజు మన ఒంగోలులో ప్రకాశం జిల్లా యువజన విద్యార్థి విభాగాల ఆధ్వర్యంలో లాంచింగ్ కార్యక్రమం జరగడం జరిగింది. ఈ లాంచింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారు, అలాగే యువ నాయకుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని విజయవంతం చేసినందుకు విద్యార్థులందరికీ నా హృదయపూర్వక ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రాబోయే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రెవెన్యూ డివిజన్ పరిధిలో చెక్ పోస్టులు త్వరలో ఏర్పాటు చేస్తున్నామని ఆర్డీఓ విశ్వేశ్వరరావు తెలిపారు. ఆర్డీఓ కార్యాలయంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి నివేదిక తయారు చేసి దానికి తగ్గ బందోబస్తు ఏర్పాటుకు సంబంధించి జిల్లా పోలీస్ ఉన్నతాధికారులతో సమీక్షిస్తామని ఆర్డీఓ తెలిపారు. గత ఎన్నికల్లో గొడవలో జరిగిన పోలింగ్ కేంద్రాల వివరాలు తెలియజేయాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. ఒంగోలు నియోజకవర్గంలో ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోని వారు వెంటనే అనుసంధానం చేసుకోవాలని కోరారు. ఆధార్ కార్డు లేని వారు తమకు సంబంధించిన ఏదైనా గుర్తింపు కార్డు ఇవ్వాలని కోరారు. జనవరి 5వ తేదీన ఓటర్ లిస్టు తుది జాబితా విడుదల చేయడం జరుగుతుందన్నారు. నియోజకవర్గంలోనే 259 పోలింగ్ స్టేషన్లలో అర్హత ఉన్న ప్రతి ఒక్క ఓటరు ఫామ్ 6 ద్వారా కొత్త ఓట్లు చేరే అవకాశం వినియోగించుకోవాలని కోరారు.
కళాశాలలో ఓటర్ల చేర్పుపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పారు. అభ్యంతరాల పరిశీలన ఈ నెల 26వ తేదీ ఉంటుందని పార్టీ ప్రతినిధులకు తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్ మురళి, రాజకీయ పార్టీల ప్రతినిధులు దామరాజు క్రాంతికుమార్, స్వరూప్, బసినేపల్లి రాజశేఖర్, గుర్రం సత్యం, రసూల్, రమేష్, ఎన్నికల విభాగం అధికారులు, కట్టా శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. సెక్టర్ ఆఫీసర్స్ మీటింగ్ ఒకటి పెడతాము. నాకు అభ్యంతరం లేదు, ఇక్కడ మనం పెట్టుకునేది కాబట్టి. లేదంటే మీరు ఇన్పుట్ ఇచ్చినా నాకు సరిపోతుంది. అంటే ఏంటి ఇన్పుట్ ఇన్ ది సెన్స్, గత ఎలక్షన్స్లోనే ఏమైనా ఎక్కడైనా ఏ స్టేషన్లోనైనా గొడవలు అయినాయా? ఎలాగా నేను 4 స్టేషన్లు దాటి ఒక లొకేషన్లో ఉన్నది నేను సెన్సిటివ్లో పెట్టేస్తాను. మీరు చెప్పినా చెప్పకపోయినా నా రూల్ ప్రకారం 4 కంటే ఒక చోట ఎక్కువ ఉంటే స్టేషన్స్ ఏమవుతుందంటే 4000 పైన అక్కడ మూగుతాం. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైంలో దాదాపు ఒక 400 మంది 500 మంది ఉంటారు ఎర్లీ మార్నింగ్. అందుకు అది ఎలాగో సెన్సిటివ్లో పెడతాను నేను, అవసరమైన ఫోర్స్ కోసం. ఏదైనా క్యాస్ట్ సెన్సిటివిటీ ఉన్నా, రిలీజియస్ సెన్సిటివిటీ ఉన్నా, లేదు ఇంకా లాండ్ ఆర్డర్ రిలేటెడ్ ఏదైనా గ్రూప్ క్లాషెస్ ఏమైనా జరిగినా, అంటే లాస్ట్ టైం ఒకసారి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనకి ఒక ఇష్యూ ఉంది, అట్లాంటిది ఎలాగ మనం పెట్టాలి, మన గైడ్లైన్స్ ఉంటాయి. మీ సైడ్ ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే నాకు మన పోలింగ్ స్టేషన్ లిస్ట్ మీ దగ్గర ఉంది, మీరు ఒక్కసారి చూసి నాకు నెక్స్ట్ వీక్ కల్లా ఇస్తే ఆ డిఎస్పీ గారు సిఐలు అందరూ వస్తారు, వాళ్ళతో మాట్లాడి ఇది కూడా ఒకసారి ఎగ్జామిన్ చేసి యాడ్ చేయగలిగితే చూడండి. అంటే ఏం లేదు, ఒక మనం ఇవాళ పెట్టిందే దగ్గర గొడవ అవుతుందనేది మన ఆలోచన కాదు. యాక్చువల్గా మనం ఊహించిన చోట గొడవ రావచ్చు ఆ రోజుకి, దురదృష్టవశాలు. కానీ ముందుగా ఎలర్ట్ ఒకటి అవ్వడం అవసరము, రెండోది సఫిషియెంట్ ఫోర్స్ ఒకటి అవసరం. మనకి నన్ను ఉంటే కదా ఏదైనా పని చేయగలం, దానికోసం కూడా మనం సఫిషియెంట్ ఫోర్స్ని తెచ్చుకోవాలంటే ఏదైనా లాస్ట్ ఎలక్షన్ 2019లో నేను లేను, తహసీల్దార్ గారు కూడా లేరు, మీరు ఉన్నారు కాబట్టి నాకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే. నియోజకవర్గ పర్యటనలో ఉన్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డిని ఆయన కార్యాలయంలో పలువురు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలు అందజేశారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలతో కూడిన వినతి పత్రాలు అందజేసి వాటికి పరిష్కారం చూపాలని కోరారు. ప్రజల సమస్యలు తెలుసుకున్న ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వాటి పరిష్కార దిశగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎంపీని కలిసిన వారిలో వైసీపీ రైతు విభాగం అధ్యక్షులు మారెడ్డి సుబ్బారెడ్డి, రామ్నగర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ రంగారెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు. శుభమస్తు వస్త్ర దుకాణంలో 15వ లక్కీ డ్రాను నిర్వహించారు. రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్ కొనుగోలుదారులు డ్రా తీశారు. ఈ రోజు కొనుగోలు చేసిన కొనుగోలుదారుల నుండి మొదటి బహుమతిని తిరుపతికి చెందిన భరత్ రెడ్డి ఎలక్ట్రిక్ బైక్ను గెలుపొందారు. బహుమతి గెలుపొందిన వారిని కుప్పం ప్రసాద్ అభినందించారు. సరసమైన ధరలతో ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొంటున్న శుభమస్తు షాపింగ్ మాల్ను ఆదరించాలన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ పెద్ద పండుగలు, పెద్ద కార్లు, అనేక బహుమతులలో భాగంగా లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ తెలిపారు. కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు కొనుగోలు చేసిన కొనుగోలుదారుల నుండి మొదటి బహుమతిని తిరుపతికి చెందిన భరత్ రెడ్డి ఎలక్ట్రిక్ బైక్ను గెలుపొందారు. బహుమతి గెలుపొందిన వారిని కుప్పం ప్రసాద్ అభినందించారు. సరసమైన ధరలతో ఖాతాదారుల నమ్మకాన్ని చేరుకుంటున్న శుభమస్తు షాపింగ్ మాల్ ను ఆదరించాలన్నారు. శుభమస్తు షాపింగ్ మాల్ పెద్ద పండుగలు, పెద్ద కార్లు అనే బహుమతుల్లో భాగంగా లక్కీ డ్రా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు మేనేజర్ తెలిపారు. కార్యక్రమంలో శుభమస్తు షాపింగ్ మాల్ సిబ్బంది పాల్గొన్నారు. షాపింగ్ చేసిన ప్రతి ఒక్క కస్టమర్కి కూడా మనం కూపన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ కూపన్ ఉంది. ఫస్ట్ టోకెన్ నెంబర్ 9 అండి, 6 అండి. ఫస్ట్ టోకెన్ నెంబర్ 6. సెకండ్ టోకెన్ నెంబర్ ఒకే ఒక నెంబర్ అండి. ఈ నెంబర్ తీస్తే ఎవరైతే తీస్తున్నామండి గ్రౌండ్ ఫ్లోర్లో జరుగుతుందండి.
సార్ తీసిన టోకెన్ నెంబర్ వచ్చేసి 5416 అనే కంగ్రాట్స్ అండి. మీ బాబు వచ్చేసి తిరుపతి సుమస్తులో పర్చేజ్ చేశారు. ఇవాళ లక్కీ డ్రా తీయడం జరిగిందండి. స్కూటర్ వాళ్ళకి గిఫ్ట్గా వచ్చిందండి. వాళ్ళకి నా తరఫున కంగ్రాట్స్ అండి. నా పేరు కుప్పం ప్రసాద్, ఏపీ స్టేట్ వారావేశ కార్పొరేషన్ చైర్మన్ అండి. మీ అబ్బాయి కూడా కంగ్రాట్స్ అండి. తద్వారా ప్రతిరోజు జరుగు డ్రాలో స్కూటర్ పొందే అవకాశం మరియు పెద్ద పండుగల సందర్భంగా తీసు డ్రాలో 2 కార్లు పొందే అవకాశాన్ని ఖాతాదారులు పొందవలసిందిగా కోరుతున్నాం. సోమస్తు షాపింగ్ మాల్లో 15వ లక్కీ డ్రా తీయటం జరిగింది. ఇందులో స్కూటర్ ప్రైజు భరత్ రెడ్డి గారికి రావటం జరిగింది. ముఖ్యంగా వారిని అభినందిస్తూ శుభమస్తు అంటే ఒక మన్నికకి మంచి పేరున్నటువంటి షాపింగ్ మాల్, ఒక బాధ్యతగా వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులు వీరు. దాదాపు అన్ని షాపింగ్ మాల్స్ కూడా చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి షాపింగ్ మాల్ శుభమస్తు షాపింగ్ మాల్. వీరు ఇదే విధంగా నిజాయితీగా చేస్తున్నందుకు ఇంకా ఎక్కువ బ్రాంచులతో వీళ్ళు ఉండాలని కోరుకుంటూ మరొకసారి నన్ను పిలిచి ఈ యొక్క లక్కీ డ్రా నా చేతుల మీద తీర్చినందుకు వారి యాజమాన్యానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపు. రోజుకో స్కూటర్ అనే కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఒంగోలు సుమస్తు షాపింగ్ మాల్ నందు 15వ లక్కీ డ్రా తీయటం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారు కుప్పం ప్రసాద్ గారు రావడం జరిగింది. వారి చేతుల మీదుగా లక్కీ డ్రా తీయటం జరిగింది. ఇందులో భరత్ రెడ్డి గారు తిరుపతి వాస్తవ్యులు ఎలక్ట్రిక్ స్కూటర్ గెలుచుకోవడం జరిగింది. మన షాపింగ్ మాల్ నందు అన్ని రకాలైన వస్త్రములు, నాణ్యత కలిగినటువంటి వస్త్రములు తగిన రేటులో సామాన్యులకు అందుబాటులో ఉన్నవి. ఇది మన ఒంగోలు నగర ప్రజలు, గ్రామ ప్రజలు వచ్చి అందరూ సంతోషంగా షాపింగ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ప్రతి సోమవారం కలెక్టరేట్, జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాలను ఈ వారం క్రిస్మస్ సందర్భంగా రద్దు చేశారు. జిల్లా నలుమూల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజలు ఈ విషయాన్ని గమనించి స్పందన కార్యక్రమానికి రావద్దని ఎస్పీ మల్లికా గార్గ్, డిఆర్ఓ శ్రీలతలు తెలిపారు. ఇప్పుడు బిల్డర్ల స్వల్ప విరామం. క్రీడలలో మేటిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలల సాకారం చేసే దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని మేయర్ గంగాడ సుజాత అన్నారు. ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా కార్పొరేషన్ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం నుండి మినీ స్టేడియం వరకు ర్యాలీని మేయర్ ప్రారంభించారు. లైన్స్ లో ఫామ్ కండి, లైన్స్ లో ఫామ్ అయితే ఎక్కువ డిస్టెన్స్, ఎక్కువ లెంగ్త్ ఫామ్ అవుతుంది. గతంలో ఎవరూ క్రీడల పట్ల ఇంతటి ప్రోత్సాహం అందించలేదని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామ, మండల, జిల్లా స్థాయిలో క్రీడల పోటీలు నిర్వహించి గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేందుకు సీఎం పరితపిస్తున్నారని మేయర్ అన్నారు. దేశంలోనే అగ్రగామిగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా పీఈటీలు ఉత్తమ క్రీడాకారులను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో సంపూర్ణంగా వారి సహకారం అందజేస్తున్నారని తెలిపారు. ఒంగోలు పరిసర ప్రాంతాల్లో ఈ నెల 26వ తేదీ నుండి అన్ని క్రీడా ప్రాంగణాలలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా క్రీడా పోటీలు నిర్వహిస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. ఉత్తమ క్రీడాకారులను వెలికి తీసేందుకు ఆడుదాం ఆంధ్ర దోహదపడుతుందన్నారు. డిఈఓలు గణపతి, పద్మజ, డిఎస్ఓ రాజరాజేశ్వరి, పీఈటీలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆడుదాం ఆంధ్ర అనే కార్యక్రమాన్ని మరి గౌరవ సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మరి మన ఒంగోలు మరి గౌరవ ఎమ్మెల్యే గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ఆశయాల మేరకు మరి ఈ రోజున మన నగరపాలక సంస్థ తరఫున అలాగే మరి మెప్మా వాళ్ళందరూ కూడా
సచివాలయ సిబ్బంది అందరూ ఈరోజు మరి ఎంతో ఘనంగా స్టార్ట్ చేయడం జరిగింది. కలెక్టరేట్ నుంచి మనము జడ్పీ వరకు కూడా వెళ్తున్నామండి. ఇక్కడ ఏంటంటే ఇందులో ముఖ్యంగా 5 గేమ్స్ని మనము ప్రాధాన్యంగా తీసుకోవడం జరిగింది. కబడ్డీ, ఖోఖో, అలాగే క్రికెట్, వాలీబాల్, బ్యాడ్మింటన్. ఈ 5 గేమ్స్ కూడా ప్రతి సచివాలయం అంటే గ్రామ స్థాయి నుంచి అలాగే మరి నియోజకవర్గ స్థాయి వరకు, మండల స్థాయి, గ్రామ స్థాయి నుంచి మండలం, మండలం నుంచి నియోజకవర్గ స్థాయి వరకు కూడా అన్ని సచివాలయాల్లోనూ కూడా రేపు 26వ తారీఖున కంపల్సరీగా ఆడించడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఈ యొక్క కార్యక్రమాన్ని మరి ఈరోజు మరి మా చేతుల మీదుగా స్టార్ట్ చేసినందుకు మా నగర కమిషనర్ గారికి, అలాగే డిఎస్ఓ గారికి, అలాగే ఆర్డీఓ గారికి, అలాగే మరి మా యొక్క గౌరవ కార్పొరేటర్లకు అందరికీ కూడా మరి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కనుక ప్రతి ఒక్కరు కూడా మరి ఆడుదాం ఆంధ్రాలో పాల్పంచుకొని ఆడి మరి యొక్క గవర్నమెంట్కి అలాగే ప్రజలందరిలో కూడా మరి ఉత్సాహం తీసుకురావాలి. ఎందుకంటే ఇది గేమ్స్ అంటే పండగ. మన మేయర్ మేడం గారు ఆడుదాం ఆంధ్ర మారథాన్ రన్ మరియు ర్యాలీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మన నగరపాలక సంస్థ పరిధిలో మొత్తం 13,478 మంది ప్లేయర్స్ మన 5 రకాలైనటువంటి గేమ్స్ సంబంధించి రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా మ్యాపింగ్ కూడా చేసి రిజిస్ట్రేషన్లో వాళ్ళందరికీ కూడా టీమ్స్ ఫార్మేషన్ కూడా చేయడం జరిగింది. రేపు ఎల్లుండి నుంచి నా నగరపాలక సంస్థ పరిధిలో ప్రతి సచివాలయంలో కూడా నిన్న అన్ని సచివాలయాల్లో మీటింగ్ గౌరవ కార్పొరేటర్స్ ఆధ్వర్యంలో మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని ఎలా సక్సెస్ చేయాలి, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, అదేవిధంగా మన క్రికెట్ సంబంధించి అన్ని 5 అంశాల్లో ప్రతిభని విద్యార్థులు అదేవిధంగా యువతలో ఉన్న ప్రతిభని ప్రోత్సహించడానికి, వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు మన జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమాన్ని తీసుకురావటం. 1 నెల నుంచి ప్రాసెస్లో రిజిస్ట్రేషన్ ఎక్కువ మంది చేసుకున్నారు. ఆడియన్స్ కూడా రిజిస్ట్రేషన్ 32,000 మంది రిజిస్ట్రేషన్ ఆడియన్స్ కూడా నగరపాలక సంస్థ పరిధిలో చేసుకోవడం జరిగింది. అందరూ కూడా మీ యొక్క షెడ్యూల్ అంతా కూడా టైం అంతా కూడా ఇవాళ ఫిక్స్ చేయడం జరుగుతుంది. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో ఆ డేట్ల వారీగా జనవరి 24 వరకు ఈ యొక్క కార్యక్రమాలు 26 నుంచి నవంబర్ 24 వరకు, జనవరి 24 వరకు జరుగుతూ ఉంది. ఈరోజు జరిగే ఈ ర్యాలీతోటి ప్రతిరోజు రేపు 26వ తారీఖు వరకు ప్రతి సచివాలయంలో 2 టీమ్స్ చొప్పున ఆడతాయి. 5 గేమ్స్ 10 టీమ్స్. కానీ మనకి ఎక్కువ మంది ప్రతి సచివాలయంలో 20 టీమ్స్ 15 టీమ్స్ ఎక్కువ మంది పార్టిసిపేషన్ చేసి ఉన్నారు. వారందరికీ 26వ తేదీ ఈవినింగ్ షెడ్యూల్ ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ఈ ప్లేయర్సే కాకుండా మన ఆడియన్స్ రిజిస్ట్రేషన్ చేశాము. ఆడియన్స్ రిజిస్ట్రేషన్లో కూడా ఎక్కువ మంది రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మన ప్రకాశం జిల్లా కూడా ఈ రిజిస్ట్రేషన్లో ముందంజలో ఉన్నది. కాబట్టి ప్రజలందరూ 26వ తేదీ నుంచి ప్రతి సచివాలయంలో ప్రతి గ్రౌండ్లో ఆడు గేమ్స్ని క్రీడల్లో మరింతగా రాణించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అన్నారు. 9, 10 తేదీల్లో ఒంగోలు అంబేద్కర్ భవన్లో జరిగిన 26వ జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో మెడల్స్ సాధించిన విద్యార్థులను ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి అభినందించారు. విద్యార్థులకు వారు సాధించిన బంగారం, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ను విద్యార్థులకు అందజేశారు. శిక్షకులు వై శ్రీనివాసరావును అభినందించారు. షమీర్, గౌతమ్, మాధవ్, ప్రతిభ, సుహారా, నిహారిక, కారుణ్య, కౌశిక్, ధీరజ్, ప్రణీత్, సూర్యతో పాటు పలువురు విద్యార్థులను మాగుంట అభినందించారు. కార్యక్రమంలో మేయర్ గంగాడ సుజాత, ఏఎంసీ మాజీ చైర్మన్ అయినాబత్తిన ఘనశ్యామ్, వైసీపీ నాయకులు గొర్రెపాటి శ్రీనివాసరావు, ఆత్మకూరు బ్రహ్మయ్య, అరిగ మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. నేను ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టవా, నేను గాయపడ్డప్పుడు నాకు కట్టు కట్టవా, నాకు వస్త్రం లేనప్పుడు వస్త్రం ఇచ్చావా అని యేసుక్రీస్తు అడుగుతున్నాడు.
ఎప్పుడు అడిగాడని ఆశ్చర్యపోతున్నారా? ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉండి ఆకలి దప్పులతో అలమటిస్తున్నారో అలాంటి వారికి ఆహారం పెడితే నాకు పెట్టినట్లే. ఎవరైతే గాయాల పాలై బాధపడుతున్నారో అలాంటి వారి గాయాలు కడితే నాకు కట్టినట్లే. ఎవరైతే వస్త్రహీనతతో ఉన్నారో అలాంటి వారికి వస్త్రం ఇస్తే నాకు ఇచ్చినట్లే అని యేసుక్రీస్తు చెప్పారు. యేసుక్రీస్తు చెప్పిన ఆ మాటలను ఒంగోలులోని ఓ కుటుంబం అక్షరాల ఆచరిస్తూ ప్రభు ప్రేమను పంచుతుంది. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఒంగోలు రామ్నగర్లో మాధవ అనే వ్యక్తి నివసిస్తున్నాడు. ప్రభువు పిలుపునందుకుని తన ఉద్యోగానికి రిజైన్ చేశాడు. అతనికి ఎలాంటి బ్యాంక్ బ్యాలెన్స్ లేదు. దేశ విదేశాల నుంచి ₹1 కూడా డొనేషన్ రూపంలో రాదు. ఎవరినీ నోరు తెరిచి ₹1 అడగడు. అయినప్పటికీ గత 8 ఏళ్ల నుండి ఒంగోలులో ఉంటున్న 200 మందికి పైగా అభాగ్యుల ఆకలి ప్రతిరోజు తీరుస్తున్నాడు. ఆ ఆహారాన్ని తన ఇంట్లోనే వండి అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాడు. ఇలా వెళ్తున్నాం. చాలా చోట్ల కొన్నిసార్లు నైట్ టైం తల్లులను తీసుకొచ్చేసి బిడ్డలు అక్కడ వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు అలానే చనిపోతుంటారు. గతంలో కూడా ఇక్కడే దొడ్డవాళ్ళ నుంచి ఒక ముసలమ్మని 3 బిడ్డలు వచ్చేసి వాళ్ళు ఉద్యోగస్తులే కానీ నైట్ టైం కాలు విరిగిందని వదిలిపెట్టిపోయారు. ఆమె చనిపోయేంత వరకు మనం చూసుకున్నాం. అలాగా కొన్ని వందల మందిని ఇక్కడ నిస్సహాస్థితిలో చావబ్రతుకుల్లో ఉంటే వారందరికీ ఆ ఆకలి తీరుస్తూ వారికి క్రీస్తు ప్రేమను చూపిస్తూ ఉన్నాము. వారికి వస్త్రాలు లేనప్పుడు వస్త్రం ఇవ్వటం, గాయాలు పాలైనప్పుడు ఆ గాయాలు కడిగి వారి గాయాలు మానేంత వరకు ఇదవటము. కొంతమంది ఇళ్లలో ఉంటారు, బిడ్డలు చేరకుండా ఉంటారు. అలాంటి వారికి ఆకలి తీరుస్తూ ఉంటాము. ఇంకా కొంతమంది ఇళ్లలోనే ఉంటారు, బయటకు రాలేరు. వాళ్ళ కొద్ది మందికి దేవుడు మాకు ఇచ్చిన దాంట్లో నుంచే నెలవారీ కొంత రైస్ కానీ కొంత ప్రొవిజన్ కానీ అట్లా అందచేస్తూ ఉన్నాము. ఇలాగ దేవుడు మాకు ఇచ్చిన ఈ ఆలోచనను బట్టి మేము ముందుకు వెళ్తున్నాం. నేను జాబ్ రిజైన్ చేసేటప్పటికి నా భార్య నిండి చూడాలి, అంటే గర్భవతి, ఇంకా 18 రోజుల్లో డెలివరీ అవుతుంది. అప్పుడు మేము నా జాబ్కి రిజైన్ చేసి సేవకు వచ్చాము. ఇది ఎలా సాధ్యమని ఆ వ్యక్తిని అడిగితే అతని నుంచి వచ్చే ఒకే ఒక్క సమాధానం ప్రార్థన. అవును, వినడానికి కొంత అతిశయంగా ఉన్నప్పటికీ ఇది వాస్తవం, సత్యం. ప్రార్థన ద్వారానే మాధవ అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాడు. అంతేకాదు వస్త్రహీనతతో ఉండేవారికి వస్త్రాలు అందిస్తున్నాడు. అంతకంటే ముఖ్యంగా శరీరానికి అయిన గాయాలు, కుళ్ళి పురుగులు పడితే ఆ గాయాలను కడిగి కట్టుకొడుతున్నాడు. ఇది కదా క్రీస్తు ప్రేమ. దీనిని మాధవ ఆచరిస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఆకలితో ఉన్నవారు ఆకలి తీర్చాడు కదా, నిస్సహాయ స్థితిలో ఉన్నవారిని ఆదుకున్నాడు కదా. కాబట్టి క్రీస్తు చేసినటువంటి ఆ మంచి పనులు ఆయన బిడ్డలుగా మేము చేయాలనే ఒకే ఒక సంకల్పం దీని వెనక ఉందన్నమాట. వస్త్రాలు లేని వారికి మీరు వస్త్రాలు అంటే మీ దగ్గర ఉన్నాయి కూడా త్యాగం చేసి ఒక్కసారి అయితే నాకు ఒకే లుంగి ఉంది. ఒక అతను బట్టలు లేకుండా ఉన్నాడు. నాకు ఒక లుంగి ఉండటం కంటే అతను బట్టలు లేకుండా ఉన్నాడు కాబట్టి అతనికి బట్టలు వేయాలి. కాబట్టి నా కొరకు కొంచెం మాత్రమే వస్త్రాలు ఉంచుకొని నా వస్త్రాలు కూడా నేను అనాథలకే, వారికి వస్త్రాలు లేని చాలా మంది రోడ్డు అంటూ ఉంటారు, వాళ్ళకి వస్త్రాలు తొడుగుతూ ఉంటాం. అంటే నా కొరకు కొన్నిసార్లు 3 జతలు 2 జతలు మినిమం 3 జతలు ఉంచుకునే పరిస్థితిలో ఉన్నాయి. అంటే నా కొరకు లెస్ ఉండాలి, ఆ దిక్కులేని వారికి ఉండాలని. మా వారికి కూడా అంతే, నీకు కూడా ఒక 5 జతల కంటే తక్కువ ఉంచుకోవాలి. ఎంతోమంది స్త్రీలు బట్టలు లేకుండా ఉన్నారు. కొంచెం అంటే ఆ దుర్గంధంతో ఇదైపోతూ ఉంటారు. కాబట్టి ఆ దుర్గంధంతో ఆ బట్టల్లో ఉన్నప్పుడు జబ్బులు వస్తాయి కదా. కాబట్టి ఒక మంచి బట్టలే ఉండాలని క్రీస్తు ప్రభు నాకు కలుగజేశారు. ఆయన లోకమంతటిని ప్రేమించాడు. లోకంలో ప్రతి ఒక్కరి కన్నీటిని తొలగటానికి క్రీస్తు ప్రభు వచ్చారు. కాబట్టి నేను కూడా ఆయన ప్రేమను పొందుకున్నాను. నా అన్న మరణించాడు, నా తండ్రి క్యాన్సర్తో మరణించాడు. కాబట్టి దీని వెనుక కూడా నా అన్న మరణము, నా తండ్రి క్యాన్సర్తో మరణించటము, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి కూడా మనం సహాయం చేయడం ఆలోచన కూడా అవి కూడా ఒక కారణాలు అన్నమాట. ఎందుకంటే నాకే ఊరు లేరబ్బా, చచ్చిపోయిన మా ఆయన చచ్చిపోయినాడు, నా కొడుకు చచ్చిపోయినాడు. ఇద్దరు తాడుబుట్టిన అంటే ఒక అయినోళ్ళు బంధువులు ఉండారు, అంతవరకే. ఆ బంధువులే నా పోషణ మీరు అన్నం పెట్టిపోతారా? అదే ఆ అన్నమే తరుచుకుంటా తింటా తల్లి. రోజు వస్తున్నారా? రోజు పెడుతున్నారా? రోజు పెడుతున్నారు. మీరు ఎక్కడ ఉంటారు? బంకులో ఉంటారా? ఈ బొంకే. ఇల్లు కూడా లేదా? ఇల్లు అదిగో వాళ్ళు కట్టేశారు. అది నా ఇల్లు.
దానికి ఎవరు తీర్మానం చేయలేదు సంగపోడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఒంగోలు రామ్నగర్లోని ఒక అద్దె ఇంట్లో మాధవ కుటుంబం నివసిస్తుంది. అతనికి తల్లి, భార్య, 3 పిల్లలు ఉన్నారు. ఒంగోలు జీజీహెచ్లో కాంట్రాక్టు పద్ధతిలో సోషల్ వర్కర్గా పనిచేస్తూ తనలోని సేవా గుణాన్ని చాటుకుంటూ వచ్చాడు. ప్రభువు పిలుపు అందుకుని 2015వ సంవత్సరంలో తాను చేస్తున్న ఉద్యోగానికి రిజైన్ చేసి పూర్తి స్థాయి సేవలోకి దిగాడు. అభాగ్యులకు భోజనం పెట్టడం ఒకరితో ప్రారంభించి ప్రస్తుతం 200 మందికి పైగా పెడుతున్నాడు. ప్రగతి కాలనీ, జీజీహెచ్, కలెక్టరేట్, శివాలయం, రైల్వే స్టేషన్, కొత్త కూరగాయల మార్కెట్ తదితర ప్రాంతాల్లో ఉండే అభాగ్యుల వద్దకు ఒక వ్యాన్లో ఆహారం అండీలు పెట్టుకుని అభాగ్యుల ఆకలి తీరుస్తున్నాడు. నేను ఒకప్పుడు రిమ్స్కి గవర్నమెంట్ హాస్పిటల్లోనే నేను మెడికల్ సోషల్ వర్కర్గా జాబ్ చేసేవాడిని, అంటే కౌన్సిలింగ్ చేస్తూ ఉండేవాడిని. ప్రభు నాకు ఇచ్చిన ప్రేమను బట్టి ఎవరైతే ఇక్కడ హాస్పిటల్లో గాయాల పాలయ్యి ఆకలి దప్పులతో కొంతమంది ఇక్కడ ఈ షెడ్లోనే చనిపోతూ ఉండేవాళ్ళు, అలాంటి వారికి ప్రభు నాకు ఒక ఆలోచన ఇచ్చారు. నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము అని. ఆ మాటలు ఎవరైతే ఇక్కడ నిస్సహాయ స్థితిలో ఆకలి దప్పులతో అలాగే గాయాల పాలై పురుగుబడి చాలామంది చనిపోతున్న కళారు చూశాను. అలాంటి వారికి 2014 నుంచి అలాగే నిస్సహాయ స్థితిలో ఉన్న వారికి ఆహారం పెట్టడం స్టార్ట్ చేసాము. స్టార్టింగ్ నేను జాబ్కి వచ్చేటప్పుడు ఒకరితో నేను తినే భోజనమే ఆ బాక్స్లో ఇంకొకరికి అన్నం పెడుతూ ఉండేవాడిని. అలాగే ఎంతోమంది ఒకరికి పెడుతూ ఉండగా చాలామంది ఇంకా పక్కన చాలామంది అలాంటి స్థితిలో ఉన్నవారు ఉండేవాళ్ళు. సో ఆ ఆహారమే రోజు ఒకరి నుంచి ఇంకా కొంతమందికి ఇంట్లో అన్నం వండుకొని వచ్చి వీళ్ళందరికీ పెడుతూ ఉండేవాళ్ళమే. అలా పెడుతున్న క్రమంలోనే ఎందరో ఇక్కడ ఇదే షెడ్లో ఒక వ్యక్తి అయితే పురుగులు బట్టి ఆ గాయం మొత్తం ఆ కట్టుంది లోపల దగ్గర మోకాల వరకు ఎముకలు తప్ప మరేమి లేవు, మొత్తం పురుగులే ఉన్నాయన్నమాట. అలాంటి స్థితిలో ఉన్న వారి గాయాలు కట్టి వారి యొక్క ఆకలి తీరుస్తూ ఉండేటోళ్ళని నేను అలా చేస్తున్న క్రమంలోనే ఏ రోజైనా ఆహారానికి సరిపడా పదార్థాలు ఇంట్లో లేక అభాగ్యులకు ఆహారం పెట్టుకుంటే ఆ రోజంతా ఆ కుటుంబం పస్తులతో ఉండి దేవునికి ప్రార్థన రూపంలో మొరపెడుతుంది. అద్భుతంగా దేవుడు వారి మొరను ఆలకించి కొంతమందిలో ప్రేరణ కలిగించి ఆ కుటుంబం వద్దకు పంపిస్తుంది. ఆ రోజు అభాగ్యుల ఆకలికి ఎంత అవసరం అవుతుందో అంతే ఇస్తుంది. మరుసటి రోజు మళ్లీ ప్రార్థన ద్వారా దేవునితో పెనుగులాడి అభాగ్యుల ఆకలి తీరుస్తుంటానని మాధవ చెప్పాడు. సేవకొచ్చి మొదలుకొని అప్పుడు ఒకరితో స్టార్ట్ అయిన ఈ సేవ ఈరోజు ప్రతినిత్యం 200 మందికి పైగా ప్రతిరోజు ఈ అనాథులు భోజనం చేస్తున్నారు. దీనికి ఎలాగూ సోర్స్ అంటే ఆ దినము మా దగ్గర ఏముండదు కానీ మోకరించి యేసు ప్రభువుకు ప్రార్థన చేస్తాను. నేను చర్చికి వెళ్తాను, దేవుని సేవ చేస్తూ ఉంటాను. ఆ ప్రభువుకు నేను ప్రార్థన చేస్తాను. ఆ సమయానికి దేవుడు మంచిని ప్రేమించే మంచివారిని కానుక రూపంలో ఎవరో ఒకరు ఆ రోజుకి దేవుడు వారి గుప్పిలు ఇప్పి నాకు అందజేస్తే ఆ గుప్పిలతోటి నేను వీళ్ళు ఆకలి తీరుస్తాను. సేవలో ఒక ప్రమాణం పెట్టుకున్నాం. సేవ మొదలు ఎవరిని అడగకూడదు, ఎక్కడా దాచకూడదు. మేము కూడా అనాథులతో పాటు భోజనం చేయాలని ఒక ప్రమాణము. మా కొరకైనా భూలోకంలో ఏం దాచుకోకూడదు. ఈ అనాథులు ఆకలి తీర్చడంలో ఎవరికి కూడా మేము అడగకూడదు. కానీ ఆ సమయానికి దేవుడు తన బిడ్డలైన వారి ద్వారాగా పంపిస్తాడు. కొన్నిసార్లు 11 గంటల వరకు కూడా నా చేతిలో ఏమి 1 రూపాయి కాయం కూడా ఉండదు. కానీ దేవుడు అప్పుడు అందజేస్తాడు. ఆ టైంలో దేవుడు ఆ గుప్పిలు తీసుకొని వెళ్ళి మేము వాళ్ళ ఆకలి తీరుస్తూ ఉంటాం. దీని వెనక ఒక కన్నీళ్ళు, ఒక ప్రయాసం అన్నీ ఉన్నాయి. కానీ దేవుడే వారిని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమను చూపించడానికి దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అభాగ్యుల ఆకలి తీర్చడానికి అవసరమైన వాహనాన్ని కూడా దేవుని ప్రేరణతో ఒక వ్యక్తి తన సొంత ఖర్చుతో కొని అందించినట్లు మాధవ చెప్పాడు. ఆ వాహనంపై అనాథలు అభాగ్యుల ఆకలి తీర్చే కరుణ రథం అని రాయించి దాని ద్వారా అభాగ్యులకు ఆహారం పెడుతున్నాడు. ప్రభువు ప్రేరణతో భవిష్యత్తులో తాను చేయబోయే సేవ పరిచర్య గురించి మాధవ శ్రీ సత్య న్యూస్కు వివరించారు. 10 years నుంచి అనాథలకు ఆహారం పెడుతూ ఉన్నాం. ఫస్ట్లో మొదటి 3 సంవత్సరాలు జాబులో ఉన్నాడు. జాబులో ఉంటూ ఇక్కడ ఎవరైతే దిక్కులేని వాళ్ళు ఉన్నారో, ఆకలితో అలమటించే వాళ్ళు ఉన్నారో అలాంటి వారికి ఆహారం పెడుతూ 20 మందికి 30 మందికి అలా పెడుతూ ఉన్నాం. 3 years అయిపోయిన తర్వాత ఆ జాబుకు రిజైన్ చేసి పూర్తిగా
అనాథలకు అన్నం పెట్టాలనే ఉద్దేశంతో టైంలో ఎక్కడెక్కడ అనాథలు ఉన్నారో తిరిగి వాళ్ళందరికీ ఎక్కడెక్కడ ఏ మూలల్లో ఉన్నారో ప్రతిరోజు అట్లా చూస్తూ ఉన్నప్పుడు చాలామంది ఆకలితోటి బట్టలు లేకునే నిస్సహాయ స్థితిలో చాలామంది ఉన్నారు. ఆ సంతోషం అందరికీ మనం చేయలేకపోయినా మనం చేయగలిగినంత వరకు మనం చేయగలిగితే ఆ సంతృప్తి వేరుగా ఉంటుంది. అందుకోసం అని చెప్పి నా భర్తతో నాకు ఈ ఆలోచన చెప్పినప్పుడు నా భర్తతో కలిసి నేను అడుగులు వేసుకుంటూ 10 సంవత్సరాల నుంచి అనాథలకు అభాగ్యులకు దిక్కులేని వారికి మంచాల్లో పడి ఉన్న వారికి లేని స్థితిలో ఉన్న వాళ్ళందరికీ ఇంకా బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వటం, టాబ్లెట్స్ ఇబ్బందిగా ఉన్నప్పుడు వారికి ఇవ్వటం, ఇట్లా దేవుడు మాకు చూపించినటువంటి మా కృపను బట్టి దేవుడు మాకు ఇచ్చిన దాన్ని బట్టి ఇంతమందికి ఈ పరిచర్య చేయగలుగుతున్నాం. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఏం పని చేయలేను సార్, చెయ్యి ఇరిగింది, కాలుకి యాక్సిడెంట్ అయింది. మా ఆయన లేడు, కొడుకుంటే ఒక కొడుకు అయితే కొడుకు చనిపోయాడు, కొడుకు 2 పిల్లకాయలు. మాకు బట్టలు కానీ బట్టలు అమ్మోళ్ళే ఇస్తారు. నాకైతే కొనుక్కొని శక్తి లేదు, ఏ పనికి వెళ్ళను. మాకు అన్నం అమ్మోళ్ళే పెడతారు. ఎప్పుడన్నా ఇరికి ఇబ్బంది అయింది అమ్మన్న కూడా సరి బియ్యమైనా వాళ్ళు వండుకునేనా మాకు ఇచ్చి పంపిస్తారు. నాకు బట్టలు కానీ అన్నం కానీ నా పిల్లలు నాకు అమ్మోళ్ళే పెడుతున్నారు. 5 సంవత్సరాల నుంచి పెడుతున్నారు. ఏదైనా పండుగ వస్తే బట్టలు కూడా ఇస్తారు, ఇస్తున్నారు. అంటే దేవుడి కృపను వాళ్ళు చల్లగా ఉండాలా, దేవుడిని నమ్ముకున్నారు, దేవుడి బిడ్డలు కాబట్టి మాకు వాళ్ళకు వచ్చి మాకు ఇస్తున్నారు. ఆ మోటార్ సైకిల్ మీద పెడుతున్నప్పుడు కొన్ని రోజులు ఆటోలో పెట్టాము. ఆ ఆటో కూడా రెంట్ పే చేయడం కూడా చాలా కష్టంగా ఉండేది. ప్రభా ఒక ఓమిని వ్యాన్ అన్న ఇవ్వమంటే దేవుడు ఆ సమయంలో ఓమిని వ్యాన్ను దేవుడు ఒకరి ద్వారా గిఫ్ట్గా ఇచ్చారు. ఆ తదుపరి అది కూడా పాడైపోయింది. ఆ పాడైపోయిన క్రమంలో దేవుడు ఒక దేవుని బిడ్డ ద్వారాగా ఈ వెహికల్ వారు గిఫ్ట్గా ఇచ్చారు ఆ కుటుంబం అనమాట. దేవుడు వారి వైద్య సేవలో ఉండి వారి ద్వారా దేవుడు ఇది బహుమానంగా ఇచ్చారు. వారు ఒకరోజు అడిగారు, దేవుడు మీకు ఈ సేవ కొరకు వెహికల్ ఇవ్వమన్నారు అయ్యా అని చెప్పేసి వారు లోన్ పెట్టుకొని మరీ ఈఎంఐ వాళ్ళు కట్టుకుంటున్నారు. ఈ వెహికల్ మేము అనాథల సేవ కొరకు మేము వాడుతున్నాం. ఎవరు అడిగింది లేదు ఎక్కడ, కానీ దేవుడే వారికి మంచి మనసును బట్టి వారు వచ్చి ఇది ఇచ్చారనమాట. ప్రస్తుతం ఈ కరుణ రథం వెహికల్ పేరు, ఈ కరుణ రథంలోనే అన్నం పెడుతూ ఉన్నాం అనమాట. కానీ నేను ప్రార్థన చేసినప్పుడు కళ వచ్చింది. ఆ కళ్ళలో ఒక ఆయన వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నీకు ఏ బండి కావాలి? నేను ఆ కళ్ళలో అయ్యా నాకు ఒక వెహికల్ కావాలయ్యా అడుగుతున్నాను. ఖచ్చితంగా దేవుడు ఆ కళ వచ్చిన 1 year తర్వాత దేవుడు నాకు వెహికల్ ఇచ్చారు. అంటే నేను ఏమైతే ప్రార్థిస్తానో ఆ ప్రార్థించేది నా కోసం కాదు కాబట్టి, ఈ దిక్కులో నా బాధ్యత కోరిక కాబట్టి దేవుడు వింటాడు అనేది నా ఆశ. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు. ఆది నిత్యం పని ఒత్తిడిలో ఉండే రెవెన్యూ సిబ్బందికి ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని కలెక్టరేట్ పరిపాలనా అధికారి కె చిరంజీవి అన్నారు. కలెక్టరేట్లోని స్పందన సమావేశ మందిరంలో స్మార్ట్ విజన్ ఐ హాస్పిటల్ సౌజన్యంతో కలెక్టరేట్లో పనిచేసే ఉద్యోగులకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించారు. జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ సూచన మేరకు కలెక్టరేట్ ఉద్యోగులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగిందని చిరంజీవి అన్నారు. కలెక్టరేట్లో పనిచేసే వివిధ విభాగాల సిబ్బందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో స్మార్ట్ విజన్ వైద్యులు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా కలెక్టర్ శ్రీ ఏఎస్ దినేష్ కుమార్ సార్ యొక్క సూచనల ప్రకారంగా ఈరోజు ప్రకాశం బౌండ్లో ఉన్నటువంటి రెవెన్యూ విభాగంలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులందరికీ కూడాను స్మార్ట్ విజన్ వాళ్ళ హాస్పిటల్ తరపున ఐ మెడికల్ క్యాంపు ఇవాళ మన స్పందన భవనంలో నిర్వహించడం జరిగింది. నిత్యం ఎప్పుడు కూడాను ఒత్తిడితోటి గురయ్యి 24 అవర్స్ సిస్టమ్ ముందు కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాము. సో దానికి అనుగుణంగా స్మార్ట్ విజన్ వాళ్ళు వచ్చి ఈ విధంగా మెడికల్ క్యాంప్ ఐ చెకప్ పెడతామని అనేసరికి సార్ కూడా ఒప్పుకున్నారు. సో ఇవాళ జేసీ గారు, డిఆర్ గారు అందరి యొక్క పర్మిషన్ తోటి ఈరోజు ఉద్యోగస్తులందరికీ కూడాను మెడికల్ చెకప్ పూర్తి చేయడం జరిగింది. సో దీనికి అందరికీ గాను సహకరించినటువంటి స్మార్ట్ విజన్ వారికి కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ ప్రకాశం జిల్లా శాఖ ముద్రించిన 2024 నూతన సంవత్సరం క్యాలెండర్ను జిల్లా విద్యాశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఉదయ్ భాస్కర్ ఆవిష్కరించారు. క్యాలెండర్ను ముద్రించిన నాయకత్వాన్ని అభినందించారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా అధ్యక్షుడు కె వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, జిల్లా నాయకులు, డివిజన్లకు చెందిన అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు. టీచర్స్ గిల్డ్ ప్రకాశం జిల్లా శాఖ నూతన క్యాలెండర్ ఆవిష్కరణను ప్రకాశం జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్ కె ఉదయ్ భాస్కర్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ రాష్ట్ర బాధ్యులు, జిల్లా బాధ్యులు, అన్ని డివిజన్ల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, ఒంగోలు డివిజన్ సభ్యులు పాల్గొని జిల్లా కార్యాలయంలో ఎయిడెడ్ ఉపాధ్యాయులకి ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా సత్వరమే పరిష్కరిస్తామని అసిస్టెంట్ డైరెక్టర్ గారు మాకు హామీ ఇచ్చినట్లు, ఎయిడెడ్ ఉపాధ్యాయులకు విద్యార్థులకు మేలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా విద్యార్థులకు అన్ని పాఠశాల విద్యార్థులతో సమానంగా ఎయిడెడ్ పాఠశాలలో పనిచేసే విద్యార్థులకు కూడా ప్రభుత్వం వసతులు కల్పించాలని పత్రికా ప్రకటనలో మీడియా ప్రతినిధులతో తెలుపుకుంటున్నాం. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ గిల్డ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ ప్రభాకర్. ఇప్పుడు బులెటిన్లో మరో స్వల్ప విరామం. ఎంతో కాలంగా నగర ప్రజలు ఎదురు చూస్తున్న అగ్రహారం రైల్వే గేటు అండర్ పాస్ పనులు చేపట్టేందుకు అడుగులు వేగవంతంగా పడుతున్నాయి. ఇప్పటికీ రైల్వే అండర్ పాస్ నిర్మాణానికి టెండర్లు పూర్తి కావడంతో త్వరలో పనులు చేపట్టేందుకు స్థానిక పరిస్థితులను పరిశీలించేందుకు రైల్వే గతిశక్తి ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ అధికారులు పరిశీలించారు. అండర్ పాస్ నిర్మాణం చేపట్టనున్న ప్రాంతాన్ని నిశితంగా పరిశీలించి కొలతలు వేసి పరిశీలించారు. కార్యక్రమంలో డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ రమణారావు, ఏడీఈ ఎన్ శ్రీనివాసులు, మున్సిపల్ ఇంజనీరింగ్ సిబ్బంది, కార్పొరేటర్లు, మాగుంట కార్యాలయ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇక్కడ ఎంత లోతు వస్తుంది అనేది వాళ్ళకి ఊహకు తెలీదు. మామూలుగా మనం మాట్లాడుకుంటే మన ప్లాన్ ప్రకారం చెప్పాను. నేను ఆ రోజు 2 పక్కల కూడా 120 గేట్ కానీ గేట్ కాకుండా వర్కర్లు పెట్టారు. 4 మందిలు డెవలప్ పెట్టాలి. 86 మంది నేను ఎందుకైనా చేసుకోవచ్చు. రోడ్డు కూడా ఆరు మీటర్లు భూమి నుంచి 10 అడుగులు 5 మీటర్లు. మొన్న మీరు ఇక్కడ దాకా ఇచ్చి ఇప్పుడు అక్కడ దాకా వచ్చినప్పుడు అప్రోచ్ 10 ఫీట్ అప్రోచ్ రోడ్ వేయాలరా నాయన. క్రిస్మస్ పండుగ ప్రపంచవ్యాప్తంగా జరుపుకోనున్న నేపథ్యంలో ఒంగోలు కబాడిపాలెంలోని
ఇండియా పెంతోకోస్ట్ దేవుని సంఘంలో క్రిస్మస్ చిల్డ్రన్ సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పిల్లలు ప్రదర్శించిన పలు స్కిట్స్ ఎంతగానో అలరించాయి. సంఘ సీనియర్ పాస్టర్ భగవాన్ దాస్, విజయ భగవాన్ దాస్, పాస్టర్ ఎనోష్, ఎంజిల్ ఎనోష్ దంపతులు ఈ వేడుకల్లో పాల్గొని పిల్లలను ఆశీర్వదించారు. లోక పాప పరిహారమై భూమిలో జన్మించిన యేసుక్రీస్తు సర్వమానవాళికి శుభవర్తమానం తీసుకువచ్చారు. యేసుక్రీస్తు పుట్టుక గురించి, తదుపరి ప్రభువు చేసిన గొప్ప కార్యాలను పిల్లలు చక్కగా స్కిట్స్ రూపంలో ప్రదర్శించడం పట్ల వారు అభినందించారు. పిల్లల శిక్షణ ఇచ్చినప్పుడే సండే స్కూల్ టీచర్లను ప్రత్యేకంగా అభినందించారు. సంవత్సరం డిసెంబర్ 17వ తారీఖున ఈ చిల్డ్రన్ క్రిస్మస్ జరగటానికి ప్రభు అనుగ్రహించిన ఈ మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి దేవాతి దేవునికి హృదయపూర్వకమైన వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని మహాకృప చేత మరి యొక్క సండే స్కూలు పరిచర్య దాదాపుగా మరి ఒక 35 ఇయర్స్ నుంచి సండే స్కూల్ జరుగుతుంది. ఇంకా చెప్పాలంటే 40 ఇయర్స్ నుంచి జరుగుతుంది. మేము ఒంగోలు వచ్చినప్పటి నుంచి కూడా జరుగుతూ ఉంది. అయితే మన బాబ్జన్న, గుంటూరు బాబ్జన్న మరి శర్మ కాలేజీలో చదువుకుంటూ ఒకసారి మరి మన మధ్యలోకి వచ్చి అన్నారు, అంకుల్ నేను సండే స్కూల్ జరిపిస్తాను, ప్రతి సండే వచ్చి అని అన్నయ్య చెప్పారు. సరే అని చెప్పాము. చాలా అభివృద్ధి చెందింది. ఆ రోజుల్లో మరి సండే స్కూల్ టీచర్స్ దెబోరా, ఇంకంతకంటే ముందు అద్దంకి పట్టణంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో నిర్వహించారు. కార్యక్రమంలో అద్దంకి వైసీపీ ఇన్ఛార్జి హనుమిరెడ్డి, తహసీల్దార్ సుబ్బారెడ్డి, మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు, చైర్పర్సన్ ఎస్తేరమ్మ, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్, భవానీ సెంటర్, ప్రభుత్వ వైద్యశాల మీదుగా మున్సిపల్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రావాలి బాబు రండి, రండి బాబు, రావాలి అందరికి రావాలి. మనం ముందుకు తీసుకొచ్చి స్టేట్ లెవెల్లో, సెంట్రల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రొజెక్ట్ చేయడానికి ఇది ఒక మంచి కార్యక్రమం చేపట్టారు ప్రభుత్వం వారు. మన అందరి తరఫున ఒక మంచి కరతాళ ధ్వనులతో అందరికీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కరతాళ ధ్వనులతో ఆయనకి ధన్యవాదాలు తెలియజేయవలసిగా కోరుచున్నాను. ఒక్కసారిగా అందరూ ధరదానం చేయాలి, ఎందుకంటే ఇది చాలా మంచి ప్రోగ్రాము. ప్రతి ఒక్కరికి ఇది అవకాశం వచ్చి అందరూ కూడా
మాకు అవకాశం రాలేదు, అవకాశం లేదు, అవకాశం ఇవ్వలేదనే మాటలు లేకుండా అందరూ కూడా ఈ కార్యక్రమం పాల్గొని వారి యొక్క టాలెంట్ని, వారి యొక్క ప్రతిభని ప్రూవ్ చేసుకొని ఈ కార్యక్రమంలో వాళ్ళందరూ కూడా కొంచెం ముందుకు రావాలండి. మా బాబు అక్కడ బైక్ లాగడం మళ్ళా. ఓకే ఓకే ఇటు పెడదాం. ఓకే ఓకే బాబు ఒక లైన్ అంటే వదలండి. ట్రాఫిక్ ని మనం ఇటు లెఫ్ట్ సైడ్ పవన్ సెంటర్ లో లెఫ్ట్ సైడ్ రోడ్ లో మనం అందరం కూడా ర్యాలీ చేస్తే ట్రాఫిక్ వెళ్ళిపోతుంది. నేలంపాలెం యూత్ ఫోర్స్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఫాదర్ డిఎస్ పాల్ క్రీస్తు సందేశం అందించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. సెమీ క్రిస్మస్ వేడుకలో భాగంగా చిన్నారులు యేసుక్రీస్తు పుట్టుక నాటిక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం క్రిస్మస్ సందర్భాన్ని పురస్కరించుకొని సెమీ క్రిస్మస్ వేడుకలతో పాటు అనేక సేవా కార్యక్రమాలు చేపడుతున్నామని వైసీపీ నాయకులు కొప్పర్ల విజయభాస్కర్ అన్నారు. నేలంపాలెం యూత్ను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో నాయకులు దేవరపల్లి రమణయ్య, ముత్తన్న, సుగుణమ్మ, దేవరపల్లి గోపి, దేవరపల్లి చిన్నసాయి, పెద్దసాయి, దేవరపల్లి రవికుమార్, థామస్, నరేష్ తదితరులు పాల్గొన్నారు. మైలా రవి ఆధ్వర్యంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు. అంటే వాడు నా తప్పు చేసినా పెద్దదిగా కనిపిస్తా ఎల్లు అవుతుంది. ప్రభు రాలేదు, మారుగా ఒక ముసలమ్మ ఉదయం చేసిందంతా తీసేసి మళ్ళీ మధ్యాహ్నానికి అంతా రెడీ చేసా. సాయంత్రం వస్తాడు ఏమన్నారా 8 అవుతుంది. ఖచ్చితంగా మురికి బట్టలు వేసుకొని ప్రభు కనిపించాడు. నేను ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మధ్యాహ్నం వచ్చా, మరి వచ్చింది నేనే, ఆమె లేదు అని ప్రభు వెళ్ళిపోయారు. ఎందుకనగా ఇక్కడ ఈ సభలో ఉన్నటువంటి కొనసాగించండి. పాప చక్కగా డాన్స్. రెండో అధ్యాయం 1వ వచనం 7వ వచనం వరకు. తన సామ్రాజ్యమందు జనాభా లెక్కలు సేకరింపవలని అగస్టు చక్రవర్తి అధికారులకు ఆజ్ఞ ఇచ్చాను. ఈ మొదటి జనాభా లెక్కల సేకరణ కురేనియా సిరియా మండలాధిపతిగా ఉన్న కాలమందు జరిగాను. అందులో పేర్లు రాయించుకొనుటకు ప్రజలందరూ తమ తమ పట్టణములకు వెళ్ళేది. యోసేపు దావీదు వంశస్థుడైనందున గలిలయలోని నజరేతు నుండి యూదేయాస్యములో ఉన్న దావీదు నగరముకు బెత్లెహేమునకు జనాభా లెక్కలలో తమ పేర్లు చేర్చుకొనుటకై తనకు ప్రదానం చేయబడినట్టు గర్భవతి అయినట్టు ఆయన మరియమ్మను కూడా వెంట పెట్టుకుని వెళ్ళాను. వారచ్చట ఉన్నప్పుడు మరియమ్మకు ప్రసవ కాలం సమీపించను. మరియమ్మ తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడలో చుట్టి పశువుల తొట్టిలో పరుండు పెట్టాను. ఏలైనా వారికి సత్రంలో చోటు లేకుండాను. ఇది క్రీస్తు సుశేషము. కిట్లో ఉన్న ప్రతి కార్యక్రమంలో ఎవరైతే ఉన్నారో Happy Christmas. We wish you. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో కింద దిగాల్సిన కోరుకుంటే పెద్ద ఫాదర్ చేతుల మీదకి ఇవ్వడం జరుగుతుంది. దేవరపల్లి గో సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్లో
మన రవి కానీ, థామస్ కానీ, రవి ఫ్రెండ్స్ మిత్ర బృందం కానీ వీళ్ళు పోయిన సంవత్సరం ఘనంగా చేశారు. పోయిన సంవత్సరం మించి ఈ సంవత్సరం ఇంకా ఘనంగా పిల్లలు ఆ పాటలు కానీ, ఆటలు కానీ, డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కానీ, ఇక్కడ స్కిట్స్ అనేది ప్లే చేసి మన పాస్టర్ గారు, మన ఫాదర్ గారు అందరూ వచ్చి ఇక్కడ మెసేజ్ ఇచ్చి దేవుడి వాక్యము ఇక్కడ అందరికీ తెలియజేసే విధంగా తెలిపి ఈరోజు ఇక్కడ సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది మన నీలాపాలెంలో చాలా ఘనంగా జరిగింది. మన నీలాపాలెం యూత్ మొత్తాన్ని నేను కోరుకునేది ఒకటే, మీకు ప్రతి సంవత్సరం ఇలానే ఘనంగా సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది మీరు స్వచ్ఛందంగా చేస్తున్నందుకు ముందు మీ నీలాపాలెం యూత్ అందరినీ అభినందిస్తున్నాను. ఇలానే ప్రతి సంవత్సరం మీరు ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ మన నీలాపాలెం మన ఆర్సీఎం చర్చికి వచ్చే వాళ్ళందరి తరపున సెమీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అనేది ఘనంగా జరగాలని కోరుకుంటూ ప్రజలు సహోదరులందరూ కలిసి ఈరోజు సెమీ క్రిస్మస్ చేయడం జరుగుతుంది. గడిచిన సంవత్సరం అందరి సహకారం వల్ల చాలా అద్భుతంగా చేసి ఉన్నాం. ఈ సంవత్సరం కూడా మేము అందరి సహకారం వల్ల చాలా అద్భుతంగా చేశాం. అందును బట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అలాగే నాతో పాటు థామస్, నాతో పాటు నా సహోదరులందరూ కూడా సహకరించారు. ప్రతి ఒక్కరు, చిన్న సాయి, పెద్ద సాయి, ప్రతి ఒక్కరు, సన్నీ, బన్నీ, బాలు, మనోజ్, ప్రతి ఒక్కరు కూడా మాకు సహకరించారు. అలాగే మా పెద్దలందరూ కూడా మేము చిన్నవారమైనప్పుడు కూడా వారు మాకు వెన్నంటూ ఉండి మాకు ముందుండి నడిపించి ఈ సెమీ క్రిస్మస్ జయకరంగా జరిపించుకునేందుకు సాయం చేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవునికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవుని చిత్తమైతే మరొక సంవత్సరం కూడా నెక్స్ట్ ఇయర్ కూడా 1989-90 బ్యాచ్ 10వ తరగతి పూర్వ విద్యార్థుల సేవా స్ఫూర్తి కమిటీ ఆధ్వర్యంలో క్రిస్మస్, నూతన సంవత్సర సంక్రాంతి సందర్భంగా సింగరకొండలోని రామమందిరం, కష్టజీవుల సేవా సంఘం వృద్ధాశ్రమాల్లోని వృద్ధులకు దుస్తులు పంపిణీ చేశారు. గత 7 సంవత్సరాల నుండి క్రమం తప్పకుండా డిసెంబర్లో పండుగల సందర్భంగా వృద్ధులకు దుస్తులు అందిస్తున్నామని కమిటీ ప్రధాన కార్యదర్శి జ్యోతి రమేష్ బాబు తెలిపారు. కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు గోరంట నరహరి, చెన్నుపల్లి నాగేశ్వరరావు, బత్తుల పురుషోత్తం, కుండా బాలాజీ, పెద్దినేని సురేంద్ర, ఘంటసాల శ్రీనివాసరావు పాల్గొన్నారు. గత 5 సంవత్సరాలు వరుసగా ప్రతి వారం కూడా మీకు 2 రకాల పండ్లు ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిన విషయమే. అలాగే మా యొక్క తోటి విద్యార్థుల వారి పిల్లల పుట్టినరోజులు కానీ, పెళ్లి సందర్భాల్లో కూడా మేము భోజనాలు కానీ, అలాగే పళ్ళు, ఇతర ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. అలాగే ఈ 8వ సంవత్సరం క్రమం తప్పకుండా మా యొక్క తోటి విద్యార్థులు, మా మిత్రులందరూ కూడా వృద్ధులకి తప్పనిసరిగా ఇవ్వాల్సిందే పండుగల సందర్భంగా బట్టలు అని చెప్పేసి మా గ్రూప్లో చెప్పగానే మా అధ్యక్షుడు దామా వెంకటేశ్వర్లు. అద్దంకి మండలం చెరువు కొమ్మపాలెం గ్రామానికి చెందిన శీలం మెర్సీరాణి గత నెలలో ప్రభుత్వ ఆసుపత్రిలో మృతి చెందిన నేపథ్యంలో ప్రజా సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆమె మృతదేహానికి శనివారం తహసీల్దార్ జీవి సుబ్బారెడ్డి, ఎస్ఐ వెంకటేశ్వర్ల సమక్షంలో గుంటూరు మెడికల్ కాలేజీ డాక్టర్లు జాఫర్ హుస్సేన్, శివలు మృతదేహాన్ని వెలికితీసి పోస్టుమార్టం నిర్వహించారు. నువ్వు చూసావు కదా రోజు అదే అడుగుతున్నా సార్ నేను పంపిస్తాను. తలకెళ్ళి ఇద్దరు కింద దుప్పటి పైన తీసి పక్కన పడే పైన ఆడితే పని పట్టుకొని అసలు ఆయన పట్టుకోలేదు, ఆ చివరి ఆయన పట్టుకోలేదు, తల దగ్గర ఉన్న ఆయన నువ్వు సరిగ్గా పట్టుకో చాలు. ఫస్ట్ వీళ్ళిద్దరు కరెక్ట్గానే పట్టుకున్నారు. ఇంకా రెండు వచ్చేసేయండి మీరు.
శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. ఎలా ఉన్నారు అని పలకరించే వారి కంటే మనం బాగుండాలని కోరుకునేవారు ఉండటం గొప్ప విషయం. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. మరో బుల్టెన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.